హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ప్లానెట్ స్పార్క్ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అది వచ్చేసి ఇంగ్లీష్ టీచర్ జాబ్ అనమాట. సో కంప్లీట్గా ఇది వచ్చేసి రిమోట్ పొజిషన్ అనమాట. హ్యాపీగా మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. రోజుకి 3 to 4 అవర్స్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పొంది త్వరగా అంతే అండ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ కంపెనీ వచ్చేసి ప్లానెట్ స్పార్క్ అనమాట. ఇంగ్లీష్ టీచర్ జాబ్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ అనమాట. సో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు హ్యాపీగా ఎక్కువ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు వచ్చేసి టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే ఇంగ్లీష్ టీచింగ్ అండ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్గా ఉండాల్సి ఉంటుంది అనమాట ఎక్కువ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు శాలరీ వచ్చేసి 3.6 to 4.8 lakh పర్ యానం అయితే శాలరీ పర్ మంత్ శాలరీ వచ్చేసి మీకు అప్ టు 35,431 రూపీస్ పర్ మంత్ శాలరీ రావడం జరుగుతుంది. మీకు పర్ యానం వచ్చేసి 4.8 lakh పర్ యానం శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ టైప్ వచ్చేసి వీళ్ళు కాంట్రాక్చువల్, టెంపరీ, సో పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు. మీరు ఫ్రీలాన్సర్గా మీ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్స్ వచ్చేసి మీరు డే షిఫ్ట్లో వర్క్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ అయితే ఇస్తారనమాట. అండ్ అలాగే ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫుల్ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, కండక్ట్ డెమో క్లాసెస్ యాజ్ పర్ ది ప్లానెట్ స్పార్క్ కంటెంట్ అండ్ మెథడాలజీ అనమాట. సో ఈ యొక్క ప్లానెట్ స్పార్క్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కంటెంట్ సంబంధించిన డెమో క్లాసెస్ని మీరు కండక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క డెమో క్లాసెస్ని చిల్డ్రన్స్ అండ్ అలాగే పేరెంట్స్కి వాళ్ళకు కరెక్ట్గా అర్థమయ్యే విధంగా డెమో ఎక్స్పీరియన్స్ని అయితే మీరు ఎన్ష్యూర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు వర్క్ ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది మీకు వన్స్ మీరు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసేసి మీకు ఈ యొక్క జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కండక్ట్ రెగ్యులర్ క్లాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టైమ్లీ ఫీడ్బ్యాక్ టు ది చైల్డ్. మీరు వచ్చేసి చైల్డ్ నుండి ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అది టు ది స్కెడ్యూల్ ఫర్ ది డెమో యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ క్లాసెస్. బిహేవియర్ యాట్రిబ్యూట్స్ కనుక చూసుకుంటే ఎక్సలెంట్ టీచింగ్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. ఎబిలిటీ టు బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ చైల్డ్ అనమాట. సో చిల్డ్రన్స్తో మీరు వచ్చేసి స్ట్రాంగ్ రిలేషన్షిప్ని అయితే మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫన్ బేస్డ్ లెర్నింగ్, సో ఇలా. నెక్స్ట్ వచ్చేసి టెక్ సేవీ. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మీకు ఇంగ్లీష్లో. నెక్స్ట్ వచ్చేసి వీక్లో 6 days అయితే వర్క్ ఉంటుంది. మీరు కంపల్సరీగా షుడ్ బి అవైలబుల్ ఆన్ సాటర్డే, సండేస్ అనమాట. సాటర్డే, సండే మీరు కంపల్సరీగా ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది, అవైలబుల్గా అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. మీరు వచ్చేసి పర్ డేకి 3 to 4 అవర్స్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అట్లీస్ట్ 1 year ఆఫ్ ఇంగ్లీష్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. 1 year ఈ ఇంగ్లీష్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఫ్రమ్ BA ఇంగ్లీష్ అండ్ అలాగే MA ఇంగ్లీష్ ఆర్ ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షుడ్ హ్యావ్ గుడ్ వైఫై అండ్ అలాగే ల్యాప్టాప్ విత్ వెబ్ క్యామ్ అనమాట. మీకు వచ్చేసి వైఫై అండ్ అలాగే మీకు ఓన్ ల్యాప్టాప్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట విత్ వెబ్ క్యాము. బెనిఫిట్స్ వచ్చేసి మీరు వచ్చేసి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద. ఎక్స్పోజర్ టు టీచింగ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనమాట. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్తో మీరు టీచింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో స్టూడెంట్స్కి సో ఇక్కడ వచ్చేసి ఇండియన్ కిడ్స్కి ఒక షిఫ్ట్, సో డిఫరెంట్ షిఫ్ట్లు అయితే ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. మన ఇండియన్ కిడ్స్ 3 PM నుండి 10 PM, 6 PM నుండి 11 PM ఈ యొక్క టైమింగ్స్లో మీరు 3 to 4 అవర్స్లో వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి జాబ్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీరు వచ్చేసి పర్ వీక్కి ఎక్స్పెక్టెడ్ అవర్స్ వచ్చేసి పర్ వీక్లో మీరు 18 hours వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. జాబ్ టైప్ వచ్చేసి పార్ట్ టైమ్గా ఫ్రీలాన్సర్గా వర్క్ చేసుకోవచ్చు. బెనిఫిట్స్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్, వర్క్ ఫ్రమ్ హోమ్ స్కెడ్యూల్, డే షిఫ్ట్లో, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, యుఎస్ షిఫ్ట్స్ అనమాట. సో మీరు డే షిఫ్ట్లో వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి రిమోట్ పొజిషన్ అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. 3 to 4 అవర్స్ వర్క్ చేసుకుంటే చాలు మీకు పర్ మంత్కి 35,000 to 36,000 వరకు మీరు అర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంటి నుండి.
ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్గా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు లాస్ట్లో అప్లై అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. సో చూడొచ్చు, అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది అనమాట. కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సో నెక్స్ట్ పేజ్ ఇలా ఉంటుందన్నమాట. మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబరు ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది, గ్రాడ్యుయేట్ చేస్తారా, పోస్ట్ గ్రాడ్యుయేటా, అండర్ గ్రాడ్యుయేట్సా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఇంగ్లీష్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, మీకు ఇంగ్లీష్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉంది, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. 1 year ఉందా, లేకపోతే బిట్వీన్ 1 year 2 years ఉందా, లేదంటే నో ఎక్స్పీరియన్సా, సో మీకు ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. డూ యూ హ్యావ్ వైఫై, మీకు వైఫై ఉందా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ ఇవ్వండి. డూ యూ హ్యావ్ ఎ ల్యాప్టాప్ వర్కింగ్ కెమెరా, సో ల్యాప్టాప్ ఉందా, వర్కింగ్ కెమెరా ఉందా అని అడుగుతున్నారు. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకు సబ్మిట్ అయితే అవుతుందన్నమాట. సో త్రూ మెయిల్ ద్వారా మీరు ప్రొవైడ్ చేసిన ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.